తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్ నౌ ఐఎమ్ విత్ బిగ్ బాస్ 6 లో మనల్ని ఎంతగానో అలరించిన ఇనియా సుల్తానా. ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది బయట. ఆడవాళ్ళందరూ ఓపెన్ గా కనిపించే విధంగా డ్రెస్లు వేస్తున్నారని శివాజీ గారు కూడా కామెంట్ చేశారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. పొన్నియిన్ సెల్వన్ మూవీలో అమ్మాయిని చూపించేటప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? బ్లౌజులు వితౌట్ బ్లౌజ్ తో వేసుకున్నారు. అంటే అది మన ఇండియన్ కల్చర్. అప్పుడేమన్నా వాళ్ళని వల్గర్ గా చూసారా? ఆయన మంగపతి క్యారెక్టర్ చేశారు కదా, క్యారెక్టర్ నుంచి ఆయన ఇంకా బయటకు రాలేదు. అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవచ్చు అంటారు మీరు. రైట్, మీరు మరీ ఇక్కడికి వేస్తారు. అదే హాలీవుడ్ యాక్ట్రెస్ వేసుకుంటే ఎందుకు వేసుకుంటారని అడుగుతారా? హాలీవుడ్ మనం ఒకటేనా? జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు వీళ్ళందరూ ఫుల్ శారీస్తోనే సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అలానే ఇష్టపడ్డారు కదా వాళ్ళనప్పుడు. మరి ఆడియన్స్ మాకు ఇది కావాలి, ఇలా ఉంటేనే మేము సినిమాకి వస్తామని ఎప్పుడు చెప్పరు. మనం అలవాటు చేసాం. అనసూయ గారికి లేకపోతే ఇలా మాట్లాడే వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. చిన్మయ్య గారికి నేను వాళ్ళకి సపోర్ట్. తెలుగు ఇండస్ట్రీ ఇండియాని అసలు మర్చిపోయింది ఎందుకు అంటే ఏమని చెప్తారు? అసలు వర్క్ చేస్తూనే ఉన్నాను కానీ ఎడిట్ కట్లో వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ టైం కదా మీరు అలాంటి ఒక రోల్ చేయడం ఇంత బోల్డ్ గా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మంగళవారం సినిమా అనుకోండి. 3 people తో ఇంటిమేట్ సీన్ ఉంది అని. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది రిసీవింగ్? ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ? నేను బిగ్ బాస్ కళ్ళకి ముందే కాల్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి. అసలు రాము, అసలుకి ఇప్పటివరకు పరువు తీసిందే చాలు, అసలు రాము అని చెప్పారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ ట్రాక్ ఎక్కుతారు. మీరు వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ అనేది ఒకటి పెట్టుకొని లైఫ్ లో ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు, చచ్చిపోదాం, డిప్రెషన్ అన్న లెవెల్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో ఒక టైంలో ఒక లోన్లీనెస్ వస్తుంది. మనకంటే ఎవరు లేరా చాలా ఫీల్ అయిపోతూ ఉండే. అలాంటి టైంలో మోసపోయా. అవతల పర్సన్ ఎలాగంటే ఫేమ్, మనీ అన్నిటికీ యూస్ చేసుకొని వదిలేసి. ఫిజికల్ గా కూడా వాడుకున్నారా? నేను తన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, తనతోనే ఉండాలి, తనతోనే పిల్లలు కనాలి, ఇంకా చాలా 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 లైఫ్ మొత్తం ఊహించుకున్న తర్వాత ఎలా ఉండకుండా ఉంటారండి? బ్రేకప్ అయ్యే టైంకి మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి? 0 మైనస్. బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాడు అని చెప్పి 4 గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్న నేను అవి అమ్మేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ముంచేశాడు. మీరు డ్రింక్ చేస్తారా బాగా? బ్రేకప్ లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ సంథింగ్. తాగారా? యా. సో టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు నాకు. డైలీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారా? అవునా? ఆ స్టేజ్కి వచ్చేసి అయ్యో అదంతా వద్దే, ఇంకా అసలు సోదేదంతా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.